మరి ఈరోజు నర్సీపట్నం ఆర్టీసీ డిపోలో నూతనంగా విశాఖ నర్సీపట్నం నుంచి హైదరాబాద్ వరకు ఒక కొత్త బస్సు వేయడం జరిగింది. దాన్ని వేళ అదే కాకుండా కాకినాడకి నర్సీపట్నం నుంచి ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది. అంటే అది కూడా దృష్టిలో పెట్టుకొని నర్సీపట్నం నుంచి కాకినాడకి కూడా రెండో బస్సు కూడా ఇలా ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. ఎలాగో కార్యక్రమానికి వచ్చాను కాబట్టి ఈ బస్ స్టాండ్ ఎన్నికో డిపో చూడాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అయితే ఇక్కడ టాయిలెట్స్ మాత్రం మెయింటెనెన్స్ బాగాలేదు. అది చూశాను, ఆడవాళ్ళ టాయిలెట్స్ చూశాను, మగవాళ్ళ టాయిలెట్స్ కూడా చూశాను. ఉంది, అందుబాటులో ఉంది, కానీ మెయింటెనెన్స్ సరిగా లేదు. ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి టాయిలెట్స్. ప్రయాణికులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వందలాది మంది వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. టాయిలెట్స్ నీట్గా లేకపోతే చాలా బాగా ఇబ్బంది ఉంటుంది. అంచేత నేనేమన్నానంటే టాయిలెట్స్ ఇమ్మీడియట్గా బాగు చేసి ఇక్కడ ఎప్పుడో చాలా రోజుల క్రితం వేసినట్టు రంగులేయి కూడా ఇమ్మీడియట్గా వేయమని చెప్పి కూడా వాళ్ళకి మరి డిఈ గారికి అధికారులందరికీ నేను చెప్పడం జరిగింది. ఎంచేతంటే డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేక కాదు, డబ్బులు లేకపోతే వేరు. ఈవేళ నర్సీపట్నం డిపోలో ఉన్నటువంటి షాపులు ఉన్నాయి, షాపులన్నీ కలిపితే 58 షాపులు ఉన్నాయి. 58 షాపుల మీద ప్రతి నెల 7,90,000 రూపాయలు అద్దె వస్తుంది. మరి ఇంత డబ్బు ప్రతి నెల వస్తుంది, ఈ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టకూడదు? ఇది దాస్తారు గవర్నమెంట్ ఏమన్నా దాయరు కదా. మళ్ళీ గవర్నమెంట్ ఇవ్వలేదు అన్నాక డబ్బులు ఉన్నాయి కదా మన దగ్గర. అంచేత ప్రతి నెల 7,90,000 ప్రతి నెల 90,000 రూపాయలు ఖర్చు చేయొచ్చు ఇక్కడ ఈ టాయిలెట్స్ క్లీనింగ్కి దీనికి. అయితే మన వాళ్ళు ఏమంటారంటే అధికారులు, ఇక్కడ టాయిలెట్స్ చూడడానికి నర్సీపట్నం నుంచి ఎవరో రావట్లేదండి అంటారు. ఇప్పుడు ఆడ కుర్రోడు ఉన్నాడు, అది ఏ రాష్ట్రం ఉన్నాడు? బీహార్. ఆ కుర్చీ దగ్గరికి వచ్చి డబ్బులు వసూలు చేస్తాడు. అది బీహార్ రాష్ట్రం. బీహార్ నుంచి వచ్చి నర్సీపట్నంలో పనిచేయవలసిన అవసరం ఏంటే? మన దగ్గర ఉన్న చాలామంది వాళ్ళకి పని లేకుండా వాళ్ళకి ఇవ్వచ్చు కదా పోస్టు. అంతే, అటువంటి జరగకుండా చూడాలా, లోకల్ వాళ్ళకి ఇవ్వాలా. రెండోది ఏంటంటే ఇక్కడ పనిచేసే వాళ్ళకి మార్నింగ్ 2 ఉంటారు, మధ్యాహ్నం షిఫ్ట్ 2 ఉంటారు. లేడీస్ దగ్గర, జెంట్స్ దగ్గర మార్నింగ్ 2 ఉంటారు, మధ్యాహ్నం 2 ఉంటారు క్లీన్ చేయడానికి. వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిస్ మీద జీతాలు ఇస్తున్నారు. కాంట్రాక్ట్ బేసిస్ ప్రకారంగా అయితే నెలకి 12,000 రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి, కానీ 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ చట్ట ప్రకారంగా తప్పు. చట్టంలో క్లియర్గా ఉంది మినిమం బేసిస్ ఇవ్వాలని. అంటే డబ్బులు ఉన్నాయి, గవర్నమెంట్ అడగవసరం లేదు, ఆర్టీసీ సంస్థలు అడగవసరం లేదు. ఆల్రెడీ 7,90,000 ఉంది. ప్రతి నెల 1,00,000 రూపాయల కంటే ఎక్కువ వీళ్ళకి. ఈ పెయింటింగ్స్ రోజు వేయరు కదా, సంవత్సరానికి ఒకసారి వేస్తారు. అంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి మినిమం వేజెస్ ఇచ్చి ఏర్పాటు చేయాలని, తర్వాత ఈ పెయింటింగ్ శుభ్రం చేయాలని, టాయిలెట్స్ మాత్రం ఎప్పుడు శుభ్రంగా ఉండాలని నేను వాళ్ళకి ఒక స్పీకర్ హోదాలో ఆదేశం ఇచ్చినట్టే ఇమ్మీడియట్గా అమలు చేసి నాకు నెల రోజుల్లో దాని రిజల్ట్ మీరు అధికారులు చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారు దీనికి కమిటీ ఇచ్చారు ఆల్రెడీ. ఆర్టీసీ మరి దానికి చైర్మన్గా, రాష్ట్రానికి చైర్మన్గా కనకళ్ళ నారాయణరావు గారిని, చాలా పెద్ద ఆయన, ఇంతకుముందు ఎంపీ కూడా చేశాడు, చాలా అనుభవం ఉన్న వ్యక్తి. అతను చైర్మన్గా ఉన్నారు రాష్ట్రానికి, ఆర్టీసీ సంస్థకి. అలాగే ఎండీగా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ద్వారకా తిరుమలరావు అని ఉన్నారు, అతను ఎండీ. వాళ్ళకి కూడా ప్రెస్ ద్వారా మనం చేస్తున్నాను. ఇమీడియట్గా నేను నోట్ పంపిస్తాను, దీని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పి వాళ్ళని కోరుకున్నాను. రెండోది, మన ప్రాంతానికి రీజనల్ చైర్మన్స్ ఉంటారు, ఒక్కొక్క ప్రాంతానికి ఒక చైర్మన్. మన నర్సీపట్నం ప్రాంతానికి అది కూడా
దండుద్వార గారని విజయనగరం జోన్, మన నర్సీపట్నం కూడా విజయనగరం జోన్లోకి వస్తుంది. నేను దొరగారిని అడుగుతున్నాను, మీరు చైర్మన్గా అన్నాను ఏంటంటే ప్రమాణ స్వీకారం చేసి ఒకసారి నర్సీపట్నం వచ్చారా, ఒకసారి అనకాపల్లి వచ్చారా? మీరు ఇంటి చైర్మన్ అంటే దాన్ని తిరగాలి కదా, తిరిగి ఇటువంటి సమస్యలు ఉన్నాయా, ఏం చేయాలని పరిష్కారం చేయాలి కదా. అంటే మీకు మంచి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు చైర్మన్గా. మీరు నెలకొకసారో 2 నెలలకొకసారో వచ్చి ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. రాకుండా మీరు ఎక్కడో ఆఫీసులు కూర్చొని పరిపాలన చేస్తే అది కాదు. అది కదా, మన అధికారులు కూడా ఉన్నారు, డిఈ గారు వాళ్ళు ఉన్నారు, మేడం గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. అలాగే ఇక్కడ డిపో మేనేజర్ ఎవరు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళందరికీ మనం చేసేది ఏంటంటే, ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయం. రోజుకి కొన్ని వందల మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇక్కడ మాత్రం అశ్రద్ధ చేయడానికి వీలు లేదు. ఈసారి అశ్రద్ధ మళ్ళీ వస్తాను, అప్పటికా మీకు అశ్రద్ధ చేయకపోతే, ఫాలో అవ్వకపోతే మరి నా పని నేను చేసుకుంటాను. సైట్ ఉంది, పిచ్చి మొక్కలు అన్నీ ఉన్నాయి, బ్లేడ్ పెట్టి తీసేస్తే గంట పని, బ్లేడ్ పెట్టి తీసేస్తే గంటలు అయిపోద్ది. ఎంత ఖర్చు అవుతుంది? మా 10,000 అవుతుందండి. క్లీన్ చేస్తే ఈ పశువులు నాకు పెట్టుకోవచ్చు కదా. ఇంత రద్దీగా ఈ ఒకదాని మీద పెట్టుకోవాల్సిన అవసరం ఉంది? ఇవన్నీ కూడా ప్లాన్ చేయండి సార్, కూర్చొని మాట్లాడడం కాదు, ప్లాన్ చేస్తే నీట్గా ఉంటుంది, చేస్తుంది. అంచేది ఇవాళ ఇవన్నీ కూడా అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు, మేడం గారు అంతా ఉన్నారు కాబట్టి విత్ ఇన్ 1 monthలో ఇవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటూ చాలా సంతోషం. నేను ఎప్పటి నుంచో కాకినాడకి ఒక బస్సు కావాలనుకుంటున్నాను, ఇవాళ ప్రారంభించాం. హైదరాబాద్ కూడా మన చాలామంది ఈ మధ్యనే హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు చాలామంది వస్తున్నారు, పోతున్నారు. ట్రైన్ టికెట్లు దొరకట్లేదు, రిజర్వేషన్ దొరకట్లేదు. వాళ్ళందరికీ ఈ బస్సు చాలా ఉపయోగపడుతుంది. అంచేత ఈ 2 బస్సులు నా చేతి మీదుగా ఓపెన్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి పనిచేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీ అధికారులకి, మరి లోకల్ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.